అదేదో కొత్తగా వస్తున్నాయట, మంచి కుక్కర్లో వండుకుంటున్నారు, అప్పుడు కొంత రోగం తగ్గుతుంది. ఇప్పటికే వచ్చేసింది అనుకోండి థైరాయిడ్, క్రమంగా ధనియాలు బాగా వాడండి. నేను చెప్పిన మాట వినండి. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, సోంపు అని ఉంటుంది భోజనం అయ్యాక. ఈ మూడింటిని ఏం చేస్తారంటే సమపాళ్లల్లో తీసుకోండి, తగుపాళ్లల్లో తీసుకోండి, తగుపాళ్లల్లో తీసుకోండి. అంటే 100 గ్రాములు ధనియాలు, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు సోంపు, దోరగా, మరీ ఎక్కువ కాకుండా కొంచెం దోరగా వేయించి చల్లారాక పొడుం చేయండి. ఈ పొడుం ఓ సీసాలో పోసుకోండి. రోజు అన్నం తిన్నాక అరచెంచా పొద్దుట, అరచెంచా సాయంత్రం వేసుకోండి. ఒక నెల్లాళ్ళ తర్వాత చెప్పండి నాకు. మీకు గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది, థైరాయిడ్ తగ్గిపోతుంది చాలా వరకు. ఈ ధనియాలు, ఈ జీలకర్ర, ఈ సోంపు పొడి వల్ల చాలా లాభం ఇది. ఇది ఆయుర్వేదం చెప్పింది. మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదంటే అడగంతే ఉచిత సలహాలు ఇవ్వకూడదు కనుక చెప్పలేదు. మీరు ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నారు కనుక నాకు ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చిందని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయట పెడుతున్నారు కనుక రోగ సంపదలన్నీ బయట పెడుతున్నారు, అసలు సంపదలు దాచుకుంటున్నారు బ్యాంకులో. సంపదలు బయటకు